ఒక నూతన హృదయాన్ని నీకు ఇవ్వాలని, నీ పాప బంధకముల నుంచి విడిపించాలని, నీ సమస్యలన్నీ తీర్చాలని, నీ ఇంటిలో ఉన్న చిక్కుల్లో నుంచి నేను విడిపించాలని, నీ రోగాలన్నింటినీ ముట్టి స్వస్థపరచాలని, నీ సమాధానము లేని పరిస్థితి నుంచి నేను విడిపించాలని యేసయ్య మన మధ్య సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలని ఆశిస్తున్నాడు. ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి చివరిగా ఒక్క మాట అడుగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, నీ సన్నిధిలో కూడి వచ్చిన ఈ సమూహాన్ని చూడు ప్రభువా. ఈ గుంపును గుంపుగా కాక ఒక్కొక్కరిగా నీవు పరిశీలిస్తున్నందుకు వందనములు నాయన. హృదయేంతరేంద్రియాలను పరిశీలించేదేవా, మా హృదయాల్లోని మూలుగులు, మా హృదయంలో ఉన్న నిట్టూర్పులు, మా ఆలోచనలు, మా ఆశలు, మా కోరికలు చూచే దేవుడిగా ఉన్నందుకే వందనములయ్యా. క్షమించే దేవుడిగా ఉన్నందుకే వందనములయ్యా. రోగములతో వచ్చిన ప్రతి వ్యక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము. నా యేసయ్య నన్ను ముట్టాడు, నాకు స్వస్థత కలిగింది అన్న విశ్వాసముతో వెళ్ళడానికి సహాయం చేయము. బండ గుండెలతో, పాపపు గుండెలతో, పాడైపోయిన గుండెలతో, పాడైపోయిన జీవితంతో వచ్చిన వారిని ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరివర్తన చెందినట్లుగా ఆ బండలను పగలగొట్టు, సుత్తి వంటి నీ మాటలతో పగలగొట్టుచున్నాము తండ్రి. ప్రతి గుండె నీ సన్నదిలో పగిలి విరిగి నలిగిన గుండెలతో, హృదయాలతో క్రీస్తును హృదయ సింహాసనం మీద కూర్చుండబెట్టుకున్న వారిగా నా యేసయ్య నాతో ఉన్నాడు అన్న విశ్వాసము మా ఒక్కొక్కరికి నీ దయచేయు. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.